మండలం కొమ్మరపూడి గ్రామంలో జరుగుతున్న భూపోరాట కేంద్రాన్ని సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. కొమ్మరపూడి గ్రామంలో గత 50 రోజుల నుంచి భూమి లేని నిరుపేదలందరూ ప్రభుత్వ భూములు మరియు ఈనాం భూములుగా ఉన్న 395 ఎకరాలను ఆ గ్రామంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించిన ప్రజలు కంపా కర్ర కొట్టి చదును చేసుకొనుచున్నారు. ఆ భూములను పేదలకు పంచేదానికి ప్రభుత్వ అధికారులకు విన్నవించేందుకు సిపిఐ రాష్ట్ర నాయకత్వం ఈరోజు భూపోరాట కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా భూమి మీద నిలబడితే ఖచ్చితంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం మీకు అండగా ఉంటుందని, ఒకవేళ మీ మీద ఏదైనా జరగకూడనది జరగడానికి ప్రయత్నం చేస్తే ఎర్ర జెండాకు ఉన్న కర్రనే ఆయుధంగా మలుచుకొని ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా మీరంతా సమాయత్తమయ్యి ఉండాలని, త్వరలోనే సిపిఐ జిల్లా నాయకత్వం మీకు మీ గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఒక్కొక్కరికి ఎంత వస్తుందో పంపకం చేసి అది వ్యవసాయం చేసే దానికి ముందుగా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రానికి విన్నవించి వారు స్పందించకపోతే సిపిఐ నాయకత్వం మీకు భూములు పంపకం చేయడం జరుగుతుందని, మీరంతా అధైర్యపడకుండా ధైర్యంగా ఈ భూములను చదును చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ భూ పోరాట కేంద్రాన్ని సందర్శించే ముందు సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ పముచుల దశరథ రామయ్య గారికి 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. పై కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగల సాయి, సిపిఐ నెల్లూరు రూరల్ మండల కార్యదర్శి చిన్న అంకయ్య, సహాయ కార్యదర్శి వై ఆదినారాయణ, వ్యవసాయ కార్యదర్శి సంఘం జిల్లా అధ్యక్షుడు పి లీలామోహన్, సిపిఐ జిల్లా నాయకులు జిలానీ ఖాన్, టి శ్రీనివాసులు రెడ్డి, ఆ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 200 మందికి పైగా పేద ప్రజలు పాల్గొన్నారు. పంచర పువ్వులు మాకే, ఊర్లో పంచర పువ్వులు మాకే, ఊర్లో పంచర పువ్వులు మాకే. ఎర్ర జెండా, ఎర్ర జెండా. పంచర పువ్వులు మాకే, ఊర్లో పంచర పువ్వులు మాకే, ఊర్లో పంచర పువ్వులు మాకే, ఊర్లో పంచర పువ్వులు మాకే, ఊర్లో పంచర పువ్వులు మాకే. వర్ధిల్లాలి పేదల ఐక్యత, వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత, వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత. మా ఊర్లో పంచర పువ్వులు మాకే, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఇంకొకరు ఎవరు కూడా కానటువంటిది. ఎప్పుడైనా మీకు, నాకు, మనకు అనగారిన వర్గాలకు ఎర్ర జెండా తప్ప వేరే మార్గం లేదు. ఎర్ర జెండా నీ కుండల పైన పెట్టుకో, అది తిరిగి రేపొద్దున నీ పైన ఎవడైనా కూడా అక్రమంగా దాడి చేస్తే ఆ జెండా కర్రే తిరిగి ఆయుధం కావాలి తప్ప పారిపోవడానికి వీల్లేదని చెప్పి ఉంటే ఈ భూమి తల్లి ఒడిలో ఉంటాం. లేదంటే అందరినీ ఎక్కడికి తీసుకొని పోతావో తీసుకొని పదా అని చెప్పి అడగడానికి ఈ యొక్క ఎర్రజెండా సిద్ధమైందని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ భూ పోరాటం విజయవంతమై
ఇక్కడ మీరంతా భూములపై హక్కులు సాధించేంత వరకు మీతో పాటు జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీకు అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మధ్యాహ్నం జరిగేటువంటి అంత్యక్రియల్లో మన కామ్రేడు 94 సంవత్సరాల కాలంలో వాళ్ళ కూతుళ్ళు చెప్తా ఉన్నారు, ఏంటి నాయనా నీ చివరి కోరికని. ఆయనకు 4 కూతుళ్ళు ఉంటే అడిగితే వాళ్ళ పిల్లల గురించి ఏమన్నా చెప్తాడేమని చెప్పి వాళ్ళు అడిగితే, లేదమ్మా నేను పలానా చోట దళితులకు భూములు కావాలి, పేదోళ్లకు భూములు కావాలని కొట్లాడుతా ఉన్నాను, ఆ భూమి ఒకటి వాళ్లకు దక్కితే అదే నా చివరి కోరిక అని చెప్పి ఆయన చచ్చిపోయాడు నిన్న సాయంత్రం. కాబట్టి అలాంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఎత్తుపెట్టు పైన చివరి శ్వాసలో కూడా చచ్చిపోయే సందర్భంలో కూడా ప్రజల గురించి ఆలోచించేటువంటి ఈ పార్టీ జెండా మీ చేతిలో ఉందని మాత్రం మర్చిపోమాకండి. అది రెపరెపలు ఆడాలంటే మనం ఐక్యంగా ఉండాలి. గుర్తు పెట్టుకోండి, ఎవడో చిల్లర కోసమో మరొక దాని కోసమో మనం విడదీసి కులాల పరంగా నెట్టేసి వాడిక్కడొచ్చి జెండా పాతడానికి మనమే అవకాశం ఇవ్వడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటం విజయవంతం కావాలని, ఆ విజయవంతం కావడంలో కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీతో పాటు కలిసి నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి పిలిచి ఆహ్వానించి ఈ కర్ర కొట్టించి జెండా పాటించినందుకు మళ్ళీ ఒకసారి జిల్లా కమ్యూనిస్ట్ సమితికి అభినందనలు, మీకు ధన్యవాదాలు వేస్తూ ముగిస్తా ఉన్నాను. సిపిఐ వర్ధిల్లాలి, భూ పోరాటం సాధించుకుంటాం పేదలకు భూములను, సాధించుకుంటాం పేదలందరికీ భూములను. ఈ యొక్క భూ పోరాట కమిటీకి మరోసారి కమిటీకి అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.